అది తమదే అని వైసీపీ, వాళ్ళు చేసిందేమీ లేదు అంతా తమ కష్టమే అని కూటమి పార్టీలు. ఇలా క్రెడిట్ వార్ ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంతో అది పీక్స్ కి చేరింది. ఇలాంటి తరుణంలో వైసీపీకి జగన్ కు కౌంటర్ ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? చంద్రబాబు వ్యాఖ్యలతో ఈ క్రెడిట్ వార్ కి ఇక ఎండ్ కార్డు పడడం ఖాయమా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పథకాల అమలు నుంచి ప్రాజెక్టుల వరకు ఏపీ పాలిటిక్స్ లో పీక్స్ కు క్రెడిట్ వార్. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త ట్విస్ట్. వైసీపీ జగన్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్. ఇంతకీ సీఎం చంద్రబాబు ఏమన్నారు? చంద్రబాబు కౌంటర్తో క్రెడిట్ వార్కు ఎండ్ పడనుందా? పొలిటికల్ వార్కు సమాంతరంగా క్రెడిట్ వార్ నడుస్తోంది ఏపీలో. టీడీపీ ప్రవేశపెట్టి ప్రారంభిస్తున్న కార్యక్రమాల విషయంలో వైసీపీ వరుస ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. అవి తమ హయాంలో మొదలై నిర్మాణాలు జరుపుకున్నవని చెప్పుకొస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య క్రెడిట్ వార్ గట్టిగానే సాగుతోంది. పథకాల నుంచి ప్రాజెక్టుల వరకు ఇలాంటి యుద్ధమే కనిపించింది. గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించామని వైసీపీ చెప్తుంటే, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి జనాలకు అందుబాటులోకి తీసుకొస్తోందని టీడీపీ వాదిస్తోంది. లేటెస్ట్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి నిర్మాణం మొదలుపెట్టి చాలా వరకు కంప్లీట్ చేశామని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో జగన్ కూడా వరుస ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే దీని మీద సీఎం చంద్రబాబు మొదటిసారిగా రియాక్ట్ అయ్యారు. ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన సభలో జగన్ మీద సెటైర్లు పేల్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిని తామే చేశామని కొందరు చెప్పుకుంటున్నారని జగన్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే దాని క్రెడిట్ కూడా తమదే అని చెప్పుకునే పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. భవిష్యత్తులో పోలవరం పూర్తయినా, అమరావతి నిర్మాణం ముందుకు సాగినా వాటి ఘనతను కూడా గత ప్రభుత్వమే ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. తనకు రాజకీయ ప్రచారం కంటే నిర్మాణం, అభివృద్ధిపైనే దృష్టి ఉంటుందని చెప్పారు చంద్రబాబు. తనకు నిర్మాణాలు చేయడం, అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసన్నారు సీఎం చంద్రబాబు. అందుకే తమ హయాంలో అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు. ఇక అటు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో రచ్చ పీక్స్ కు చేరిన వేళ చంద్రబాబు సెటైర్లు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. భోగాపురంతో పాటు మిగతా ప్రాజెక్టులు, పథకాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఓవరాల్ గా భోగాపురం విషయంలో స్టార్ట్ అయిన మాటల యుద్ధం ఇప్పుడు పోలవరం, అమరావతి, వెలిగొండ లాంటి కీలక ప్రాజెక్టుల వరకు విస్తరించింది. అభివృద్ధి పనులకు ఎవరి హయాంలో పునాది పడింది, ఎవరి పాలనలో పూర్తయిందనే అంశంపై రెండు పార్టీల మధ్య పోరు మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా అనే డిస్కషన్ మొదలైంది. పరిష్కారం చూపించడమే తప్ప ప్రభుత్వాధినేతగా ఓ విమర్శకు సమాధానం చెప్పడం చంద్రబాబు విషయంలో చాలా అరుదు. మరి ఇప్పుడు వైసీపీ కామెంట్స్ పై ఎందుకు రియాక్ట్ అయ్యారనేది ఆసక్తి రేపుతోంది. ఫ్యాన్ పార్టీ చేస్తున్న క్రెడిట్ వార్కి తెరదించాలని ఫిక్స్ అయ్యే చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాము చేస్తున్న పనుల్ని వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి చూడ్డం దారుణమంటూ జనాల మధ్యనే కామెంట్స్ చేస్తూ సీఎం చంద్రబాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మరో సవాల్ విసురుతుందా? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.